మనందరిపైన గౌరవం ఉంది, మనం అందరికీ డైరెక్టర్ లేయాలని చెప్పాము. మీ బాధ అంతా ఏమిటంటే ఏదో నియోజకవర్గం పేరు చెప్పను, ఒక నియోజకవర్గంలో 15 డైరెక్టర్లు వేస్తే మీరు కోడిమూరులో ఉండి మాకేం న్యాయం చేశారు, మీకు ఇంతకన్నా అవకాశం వచ్చింది, మీరు చెప్పినటువంటి వాళ్ళకి మద్దతు పలుకుతున్నాం, మాకు ఎస్సీ డైరెక్టర్లు లేదు, బీసీ డైరెక్టర్లు లేదు, ఇంకా ఏం లేదు అనే ఫీలింగ్ చాలా మంది బాధలు ఉన్నారు. కానీ ఆ బాధనంతా దిగమింగుకొని ఈరోజే కాదు, మీరు రాయలసీమలోనే ఆ రోజు ఫస్ట్ సారి అరెస్ట్ చేసి ఫాల్స్ కేసు పెట్టి లోపలేసినప్పుడు కూడా వేలాది మంది వచ్చారు. నాకు చాలా బాధగా ఉంది, కానీ సందర్భం రాలేదు. ఈ సందర్భం మనం ఖచ్చితంగా మోడీ సభను జయప్రదం చేసినటువంటి సభ. ఖచ్చితంగా మీకు ఏం చెప్తున్నానంటే ఎండి వాళ్ళది వాళ్ళ పట్టించుకోద్దండి. మనకి 50,000 టార్గెట్ పెట్టారు. దాదాపు 800 బస్సులు, 50 మందికి ఒక బస్సు, ప్రతి విలేజ్లో 20% మాత్రమే మనము మన అభిమానులను పిలుచుకొచ్చేది. ఒకరొకరు బాధ్యత తీసుకొని ఆ బస్సుకు 50 పేర్లు కూడా ఇవ్వాలి. ఈరోజు ప్రతి ఊరికి వచ్చినటువంటి బస్సులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు ఇస్తే పోతాయి. ఆ 800 బస్సులను అలాట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ గౌరవం ఖచ్చితంగా మనకు దక్కి, మాకు అన్యాయం కొంతమంది నాయకుల వల్ల అన్యాయం జరిగింది, కానీ చంద్రబాబు గారు, లోకేష్ గారు కోడుమూరికి అన్యాయం చేయాలని ఏ రోజు కూడా లేరనేది కూడా ఆ నాయకులను ప్రభుత్వానికి గుర్తించాలి. మాకు అన్యాయం జరగకుండా ప్రయత్నం చేయాలి. మీరు చెప్పేస్తున్నది, ఎందుకంటే మొన్న కూడా మాట్లాడినాం, మీరు బాధ్యత తీసుకుంటారు. మీ మీద నమ్మకంతోనే ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా లేదు, ఒక కీలకమైన వ్యక్తి కూడా కోడుమూరు నుంచి జన సమీకరణ చేస్తారు. చేసి అలసిపోతానే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా డైరెక్టర్లు వేస్తే రాబో అడిగి ఎమ్మెల్యే గారిని మమ్మల్ని సంప్రదించి ఎవరైతే డైరెక్టర్లు బాగుంటుంది కొంత అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేయాలి. రాజకీయ పదవులు లేకపోతే పార్టీ దాంట్లో కూడా లేరు, తెలుగు యువత స్టేట్లో లేరు, సెంట్రల్ లేరు, ఇక్కడ లేరు, ఎక్కడ లేరు. పార్టీ మన మీద నమ్మకం ఉంది, మీరేమో అపోహలు పెట్టుకోద్దండి. మన పార్టీని బలోపేతం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రితోని ఈరోజు ఉమ్మడిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఐక్యంగానే జగన్మోహన్ రెడ్డిని, ఈ అరాచక శక్తి రాష్ట్రాన్ని అరాచకం చేసినటువంటి వారిని భారద్రోలి ఈరోజు నరేంద్ర మోడీ గారిని మొట్టమొదటిగా జీఎస్టీ, సూపర్ జీఎస్టీ పెట్టి ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు సర్వైవల్ అవుతున్నాయి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకొచ్చే సంగతి మీకు అందరికీ బాగా తెలిసినటువంటి విషయం. ఈరోజు మనమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి కోడుమూరు నుంచి 50,000 మంది బహుకరిస్తే మోడీ సభ జయప్రదం అయితే కోడుమూరు కావాల్సినటువంటి అభివృద్ధి, కోడుమూరుకు నీళ్ల సౌకర్యం ఒకటి. అన్నిటికైనా ముఖ్యంగా తెలంగాణ, నిన్న కూడా చెప్పాను, గొంతిపల్లకు 250 కోట్లతో ప్రధాని మోడీ గారు వస్తారు. తాండపాడు దగ్గర బ్రిడ్జ్ చేస్తే 23 కిలోమీటర్లు తిరిగేది 4 కిలోమీటర్లు తిరుగుతుంది. అది కోడుమూరు వాళ్ళు సాధించుకుంటే తెలంగాణ నుంచి ఎవరైనా 7-8 కిలోమీటర్లనే కల్లూరు చేరుకుంటారు, 30 కిలోమీటర్లు లేకుండా. అది కూడా నిన్న అక్కడ చెప్పడం జరిగింది. ఇవల్ల జరగాలనుకున్నప్పుడు కోడుమూరు ప్రజలు తెలుగుదేశం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, జనసేన, బీజేపీ పైన ఇంత నమ్మకం ఉంది, ప్రధాని మోడీ పైన 50,000 మంది ఒక సూపర్ రికార్డు కూడా మన కోడుమూరు నుంచి మీరు ఇవ్వాలని చెప్పి మనం నష్టపోయిన మన గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవం నిలబెట్టడానికి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి బస్సుకు 50 మందిని ఒక రిప్రజెంటేటివ్గా మీరు బాధపడినా బాధను దిగమింగైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గౌరవం, పవన్ కళ్యాణ్ గారి గౌరవం, నరేంద్ర మోడీ గారి గౌరవం కోడుమూరు నియోజకవర్గం నిలబెట్టిందని చెప్పి మీరు సహకరిస్తారని చెప్పి, ఎందుకంటే రోజు చెప్తున్న విషయాలు చెప్పడం ఇష్టం లేక మీకున్న బాధని నేను చెప్తా ఉన్నాను. మాకేం జరగదు. కొంతమంది ఎస్సీ కేసులు పెట్టారు అధికారంలో ఉంటే అని చెప్పి, దానిని కూడా వాళ్ళేం పెట్టమని లేదు, ఫాల్స్ కేసులు పెట్టారు, అవి కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తప్పుడు ఇండికేషన్లు పోతున్నాయి. మీరేం అపోహలు పెట్టుకోద్దండి. కోడుమూరుకు ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారు. ఇక్కడ ఏదో మిస్టేక్ వల్ల మీకు డైరెక్టర్ల పదవులు మిస్ అయ్యిండొచ్చినా కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఈ విషయం మీరు